మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా పని చేయట్లేదు. ఇంకోటి ఏంది, గతంలో పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఏం చేసిండ్రు, ఎవరు కూడా ఏం పని చేయలే. రేవంత్ రెడ్డి గారే ముందుండి నడిపించుకొని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అందుకే కదా రాహుల్ గాంధీ అయినా ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది ఎందుకు, ఇక అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక సంక్షేమంలో కాంగ్రెస్ కు కొత్త దారి చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ కు దక్కేలా రాజకీయం చేస్తా ఉన్నాడు. ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కొంటూ ఒకే ఒక్కడుగా నిలబడతా ఉన్నాడు. ప్రతి సమస్యను ఎంతో ఓపికగా ఎదుర్కొంటున్నాడు. అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛను అందుకున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే రేవంత్ రెడ్డి గారే అని చెప్పి చెప్తా ఉన్నారు నరేందర్ గారు. అద్భుతమైన పాలనతో తెలంగాణను నెంబర్ 1 చేస్తా ఉన్నాడు. వచ్చే ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగుతా ఉన్నారు. ఇప్పటి ఎవరికి తెలియదు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరేమో నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించి అని అనుకుంటా ఉన్నారు, కానీ ఆల్రెడీ వచ్చే ఎన్నికలలో ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా గెలవాలి ఏందనే స్ట్రాటజీస్ కానివ్వండి, ఆ వ్యూహాలన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళందరూ కూడా నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించాలి అన్న దానిపైన కూడా ఆల్రెడీ వాళ్ళందరూ కూడా రెడీ అయి కూర్చున్నారు. మరి ఇక తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని తిరుగులేని నాయకుడిగా ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే కనిపిస్తా ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ మనకు చెప్పిందే కదా నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని బలంగా నమ్మారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణను సమస్యల నుంచి బయటపడేస్తారని బలంగా విశ్వసించారు. మెరుగైన పాలనను అందిస్తారని నమ్మారు. అందుకే గత ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ పాపులారిటీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కళ్ళతో చూసింది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఉద్యమాలు, పోరాటాలు కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా గమనించింది. ఆయనను పూర్తి స్వేచ్ఛతో ప్రోత్సహించింది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఆనాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఆయన సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడం అధిష్టానానికి బాగా నచ్చింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకునేది అని చెప్పి ముందుకు దూసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి అది బాగా నచ్చింది అప్పుడు అధిష్టానానికి కూడా. అందుకే ఆయనకు పూర్తి బాధ్యతలు కూడా అప్పగించింది. ఎందులోనూ కాంగ్రెస్ అధిష్టానం జోకింగ్ చేసుకోలేదు. దేనిలో కూడా అధిష్టానం అయితే జోకింగ్ చేసుకోలేదు. నాకు ఏది కావాలో, ఎందుకంటే అంతగానం చేసినారు కాబట్టి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా కాంగ్రెస్ సైడ్ వస్తుందని. అమ్మ బీఆర్ఎస్ అయితే అసలు ఇక గద్దెకి కూర్చున్నది అప్పుడే, మమ్మల్ని ఎవరు ఆపుతారు ఇక్కడ. బీఆర్ఎస్ ఇప్పటికి కూడా అంటది ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కూడా మేమే గెలుస్తామని అంటది, కానీ అక్కడ గ్రౌండ్ స్టేజ్ లో ఏమన్నా తెలియదు వాళ్ళకి. సో అందుకే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారికి అంత ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసింది. ఇక ఉద్యమ పార్టీగా పేర్కొన్న బీఆర్ఎస్ ను ఓడించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. పైగా మళ్ళా కేసీఆర్ గారిని బయటికి రాకుండా చేసింది, ఫామ్ హౌస్ లో ఆడ ఊసబెట్టేటట్టు చేసింది ప్రజాప్రభుత్వం. అంత ఈజీ థింగ్స్ కాదు కదా ఇవన్నీ కూడా. రేవంత్ సర్కారు కొలువు తీరు 30 నెలలు గడుస్తున్న బీఆర్ఎస్ అధినేత బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడడం లేని పరిస్థితిని ఈరోజు సృష్టించింది ఎవరు అనంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మరి రాజకీయాల్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాయకులైన వాళ్ళు సీఎం అయ్యిండ్రు, కానీ కాంగ్రెస్ చరిత్రలోనే కాంగ్రెస్ ను గెలిపించిన నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఉన్నారు. మరి చరిత్రను కూడా సృష్టించినట్లుండి కూడా ఆయన సృష్టించిన సునామీ కూడా అంత సులువైంది కాదు. అందులో ఆయన కష్టం ఎంతో దాగి ఉన్నది, ఆయన పడిన వేదన ఎంతో ఉన్నది, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు కూడా అనేకం ఉన్నాయి. అడుగడుగున అవాంతరాలు ఎదురైనాయి. ఇంటి నుంచి కాళ్ళు బయట పెట్టకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆకాంక్షలు పెట్టేది. పదే అరెస్టులు కూడా చేసింది, అనేక కేసులు నమోదు చేసింది, అనేక సార్లు జైలు పాలు చేసింది. మానసికంగా సీఎం రేవంత్ రెడ్డిని కుంగదీయాలని చెప్పి అనేక కుట్రలు కూడా వన్నారు. మరి అయినా కూడా అవేవి కూడా రేవంత్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయినాయి. ఆయన గుండె నిబ్బరాన్ని చెదరనీయలేకపోయినాయి. మానసికంగా కూడా సీఎం రేవంత్ ను దెబ్బతీయాలని చెప్పి కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని చర్యలు లేవు. అయినా వాటిని ఎదుర్కొని నిలబడింది ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారే. ఆయన స్థానంలో మరే నాయకుడు ఉన్నా తట్టుకునేవారు కాదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేవారు కూడా కాదు. 100% నేను చెప్తున్నా, ఓపెన్ గా ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ గా చెప్పేది అది. ఎవరున్నా కూడా ఏదో ఏమన్నా కొనియండి, కానీ వేరే ఎవరున్నా కూడా అదేదో సెటిల్మెంట్ కేసు లెక్క అయిపోయేది. కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటోళ్ళు కాదు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ గట్టిగా ఫైట్ చేసిండ్రు కాబట్టి ప్రజాప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది.
మరి అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, లేదా వాళ్ళే కష్టపడి తీసుకొచ్చామని చెప్పి అనుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మీకు సీట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండి గెలిపిస్తేనే మీరు అందరు గెలిచిండ్రు, లేకపోతే గెలిచేటోళ్ళు కూడా కాదు ఎవరు కూడా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా తన ఒక్కడి బలమే పార్టీ విజయం అని ఏనాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ చెప్పుకోలేదు. అదే అంటున్నా, అది రేవంత్ రెడ్డి గారు మంచితనం. అది సమిష్టి కృషిగానే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా పార్టీకి జనసత్వాలు తెచ్చి పెడతా ఉన్నారు. గత ఎన్నికల ముందు ఉన్న కాంగ్రెస్ బలాన్ని ఇప్పుడు 1000 ఏనుగుల బలంగా మార్చారు. కాంగ్రెస్ పార్టీని గ్రామాన మరింత పటిష్టపరిచేలా చేసుకుంటా వస్తా ఉన్నారు. అందుకే గత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సర్పంచ్లు, వార్డు మెంబర్లు 85 సీట్లు దక్కించుకోవడం వెనుక ఉన్న ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసే ప్రజలు కూడా పల్లెల్లో కాంగ్రెస్ ను ఆదరించారు. అసలు పంచాయతీ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారం అంతా ఇంత కాదు. పల్లెల్లో కాంగ్రెస్ ను తీవ్రమైన వ్యతిరేకతను ఉందన్న ప్రచారం చేసిండ్రు. కానీ ఆ ప్రచారం అంతా ప్రపగండా మాత్రమే అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం డొల్లా అని నిరూపించిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.